ఇప్పుడు ఇదంతా జరుగుతుందంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్లనే కదా. ఎన్టీఆర్ అని ట్రోల్ చేస్తున్నటువంటి పిల్ల బచ్చాలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. దాంతోపాటు వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అవుతున్నటువంటి పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తారో పిల్ల బచ్చాలైనటువంటి హేటర్స్ కూడా అంతగానే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక టీజర్ అయినా, ట్రైలర్ అయినా, ఒక చిన్నపాటి వీడియో అయినా, అది ఏదైనా సాంగ్ అయినా, ఆయన చేసేటువంటి ఒక ట్వీట్ అయినా, ఆయన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏదైనా కొత్త పోస్టర్ అయినా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో పిల్ల బచ్చాలైనటువంటి హ్యాటర్స్ కూడా అంతలా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆయన గురించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా అది హై స్పీడ్గా వైరల్ అవ్వడానికి రీజన్ అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్లీగా ఎన్టీఆర్ అనే కొన్ని న్యూ పోస్టర్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో పోస్టర్ కూడా చాలా బాగున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవి వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఫ్యాన్స్ వాటిని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మన పిల్ల బచ్చాలైనటువంటి హేటర్స్ కూడా అదే విధంగా వాటిని ట్రోల్ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు వీళ్ళకి నేను ఒక క్వశ్చన్ అయితే వేయబోతున్నాను అనమాట. దానికోసం ఈ వీడియో చేశాను. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇక ముందుగా ఎన్టీఆర్ అన్నయ్య ఒక 3 కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయినాయి. పోస్టర్ అయితే చాలా బాగున్నాయి. పర్టికులర్గా ఇందులో నాకైతే ఈ పోస్టర్ అయితే బాగా నచ్చింది. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్నని స్టైలిష్ లుక్లో, నాకు తెలిసి బృందావనం తర్వాత నాన్నకి ప్రేమతో కొన్ని సినిమాల్లోనే అన్న స్టైలిష్గా కనపడడం చాలా తక్కువ కనపడుద్ది. ఎందుకంటే మాస్ క్యారెక్టర్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్స్ అయితే నాకు గుర్తుకొచ్చినాయి అనమాట. అంటే ఒక్కసారిగా ఎన్టీఆర్ అన్న ఆ స్లిమ్ లుక్, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ గురించి అనుకుంటా. ఆ లుక్ అంటే డ్రెస్ కాదు నేను చెప్పేది, ఆ స్లిమ్ ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ మూవీ కోసం ఆ స్లిమ్ లుక్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో చాలా, అంటే ఎన్టీఆర్ అన్న ఒక్కసారిగా కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి బృందావనం అండ్ నాన్నకి ప్రేమతో ఆ లుక్స్ అయితే నాకు కొంచెం గుర్తుకొచ్చినాయి అనమాట. పర్టికులర్గా ఇందులో నాకు బాగా నచ్చింది అయితే ఈ కోట్ వేసుకుని పక్కన నుంచున్నటువంటి సీన్ అయితే బాగా నచ్చింది. సో ఈ పోస్టర్స్లో పర్టికులర్గా మీకే పోస్టర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విషయంలోకి వస్తే దాన్ని చెప్పినట్టు ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఎంతగానైతే ఎదురు చూస్తున్నారో మన బొడ్డోళ్ళు కూడా, అదే మన పిల్ల బచ్చాలైనటువంటి హేటర్స్ కూడా అంతే బాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది, దీనికి ఏదో ఒకటి పెట్టేసి ఆ కడుపు మంటనే చల్లార్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ అది జరగదు. ఎందుకు జరగదంటే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అన్న గురించి వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్ల గురించి కానీ, నెగిటివ్ ట్రోల్స్ గురించి కానీ అసలు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేంటన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని ఎందుకంటున్నాం, మనం ఫీల్ అవ్వాలి కదంటే ఎందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటానంటే వీళ్ళు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ రీజన్కి అయితే మనం బాధపడాలి, కానీ రెండో రీజన్కి అయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రీజన్ ఏంటి, ఒక విషయం నిజంగా బాగోక దాన్ని ట్రోల్ చేయడం వేరు, దీనికి బాధపడవచ్చు. కానీ రెండో విషయం ఏదైతే ఉందో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వీళ్ళే తట్టుకోలేనంత బాగుండడం. అంటే ఒక విషయం అనేది, ఆ విషయాన్ని వీళ్ళు ట్రోల్ చేసేటప్పుడు వీళ్ళే తట్టుకోలేనంత బాగుండడం ఆ విషయం అనేది, అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ, నెగిటివ్ ట్రోలింగ్స్ కానీ పర్టికులర్గా ఎన్టీఆర్ అన్న గురించి అది రెండో కేటగిరీకే వస్తాయి. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా క్లియర్గా చెప్తాను. పర్టికులర్గా ఇప్పుడు నేను వేయబోయేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇది ఈ బొడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్ల బచ్చా హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనమాట. మరి ఏం సమాధానం చెప్తారో చూడండి ఒకసారి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఏంటి, వార్ 2. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దగ్గర ఒక నెల రోజుల నుంచి ఇదే మోత అయితే మారుమోగుతూ ఉంది. పర్టికులర్గా వీళ్ళంతా కూడా ఏదైనా ట్రోల్ చేస్తున్నారన్నా, ఇంకేదైనా ఒక విషయం దొరుకుతుందన్నా ఇంకా పర్టికులర్గా ఆ మూవీ గురించి, ఎందుకంటే కొత్త మూవీస్ గురించి ఇంకా అప్డేట్ అనేది రాలేదు కాబట్టి. ఇక వార్ 2 విషయానికి వస్తే ఒక ప్రశ్నని సూట్గా వేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే ఇప్పటి వరకు యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు తీసినటువంటి స్పై యూనివర్స్ ఏదైతే ఉందో ఈ స్పై యూనివర్స్లో చాలా మూవీస్ వచ్చినాయి. ఇందులో బాలీవుడ్ నుంచి బడా స్టార్స్ అనేవాళ్ళు నటించారు. అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలాగే రుతిక్ రోషన్, జాన్ అబ్రహాం అని చెప్పేసి ఇలాగా బడా స్టార్స్ నటించారు. చాలా మూవీస్ వచ్చినాయి. అయినప్పటికీ ఎప్పుడైనా ఒక స్పై యూనివర్స్ నుంచి వచ్చేటువంటి మూవీకి ఇంత హంగామా ఎప్పుడైనా ఉందా, ఇంత హైప్ ఎప్పుడైనా ఉందా? సో యూఎస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో ఇలా ట్రెండ్ క్రియేట్ చేయడం అనేది స్పై యూనివర్స్ మూవీస్కి ఎప్పుడైనా ఉందా? రుతిక్ రోషన్ గారు ఈ మూవీలో నటిస్తున్నారు. రుతిక్ రోషన్ గారు గతంలో కూడా నటించారుగా ఈ మూవీలో, అంటే స్పై యూనివర్స్లో గతంలో కూడా నటించారుగా. ఇప్పుడు ఆయన కొత్తగా నటించేదేం లేదు. అంటే రుతిక్ రోషన్ గారి మూలంగానే ఇంత హైప్ వచ్చింది అని అనుకోవడానికి ఆయన ఫస్ట్ టైం నటించట్లేదుగా స్పై యూనివర్స్లో. ఆల్రెడీ స్పై యూనివర్స్లో నటించారు, ఇది సెకండ్ మూవీ ఆయనకి. సో బాలీవుడ్లో ఉన్నటువంటి బడా ఖాన్స్ నటించారు ఇందులో. మరి ఇంత హైప్ ఎప్పుడైనా ఉందా?
ఒక డబ్బుడు మూవీకి ఫస్ట్ టైం ఒక డబ్బుడు మూవీకి నెల రోజుల ముందు నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్‌లో కటౌట్‌లతో, ఈ రేంజ్‌లో హంగామా ఎప్పుడైనా ఉందా? సో, యూకేలో డైరెక్ట్‌గా మిలిటరీ వాళ్ళు యుద్ధ ట్యాంకర్‌లతో ఒక స్పై యూనివర్స్‌కి ఇంతలా హడావుడుందా? సో, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో డైరెక్ట్‌గా స్కై మీద ఎన్టీఆర్ వార్ 2 అన్నట్టుగా ఎప్పుడైనా స్పై యూనివర్స్‌లో ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? ఇదేంటంటే చెప్పాను కదా! వీళ్ళు తట్టుకోలేనంత బాగుండడం. మరి వీళ్ళేం చేస్తారప్పుడు? మరి వీళ్ళకి ఏదో ఒకటి మ్యాటర్ కావాలి కదా! ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలని చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి మ్యాటర్ దొరకాలి కదా! ఎందుకంటే వాళ్ళకి కడుపు మంట అనేది అప్పుడు ఆ 4 మాటలు చెప్తే గాని కడుపు మంట చల్లారదు. వీళ్ళకి ఏదైతే వార్ 2 నుంచి టీజర్ వచ్చిందో, టీజర్‌లో కొన్ని పాయింట్స్ దొరికాయి వీళ్ళు ట్రోల్ చేయడానికి. చక్కగా చేశారు. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో మొత్తం అందరూ షెడ్‌కెళ్ళిపోయారు. ఎవరు కనపడలే. కొన్ని రోజుల వరకు నాకు ఎవరు కనపడలే. కింద కామెంట్‌లో గాని, ఎక్కడ గాని ఎవరు లేరు. మొత్తం షెడ్‌కెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ ఏదైతే రిలీజ్ అయినాయో, ఈ కొత్త పోస్టర్ రిలీజ్ అవ్వంగానే మళ్ళీ వచ్చేసారు. అంటే వాళ్ళు చేసేవి కూడా ఎంత ఫన్నీగా ఉన్నాయంటే, ఆ రీజన్ లేదు. అంటే మనం ఒక నెగెటివ్‌గా ఒక కామెంట్ చేస్తున్నామన్నా, నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నామన్నా, దానికి ఏదైనా పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. కొంచెం సింక్ కనీసం 50% అయినా సింక్ అవ్వాలి కదా! వీళ్ళు సింక్ లేకుండా వీళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ అంటే ఏదో చేయాలి, ఏదో మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇప్పుడు మాకు మరి కడుపు మంట చల్లారదుగా అన్నట్టుగా ఉన్నాయి తప్ప, అందుకనే టైగర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని సరదాగా తీసుకోవచ్చు ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఒక విషయాన్ని తట్టుకోలేక, ఆ హైప్‌ని తట్టుకోలేక ఏదో చేస్తున్నారు. సో, కామెడీగా తీసుకోండి. కామెడీ పీసెస్ అనమాట. కామెడీగా తీసుకోండి. సో, ఇక ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ విషయాలకి మీ బుడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే బుడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బుడ్డోళ్ళు నేను చెప్పినటువంటి క్వెషన్స్‌కి ఏదన్నా సమాధానం ఉంటే మరి నాకు సమాధానం చెప్పండి. సో, టైగర్ ఫ్యాన్స్ మరి ఈ వీడియో అనేది ఈ బుడ్డోళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా వీడియో అయితే షేర్ చేయండి. మరి ఎందుకంటే వీళ్ళు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి అయితే చూద్దాం. సో, ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించి అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక చిన్నపాటి అప్డేట్ అండ్ ఒక చిన్న ఇష్యూ అనమాట. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.